ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో పదవి వస్తుందో రాదో అని కొందరిలో టెన్షన్ కూడా నెలకొంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా కేఈ కోటలో పదవుల గురించే చర్చ జరుగుతోంది. మొదటి విడతతో పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేతలు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టు కోసం కుస్తీ పడుతున్న కూటమి నేతలు ఎవరు? ఎమ్మెల్యే శ్యాంబాబు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. కూటమి పార్టీల్లో నామినేటెడ్ పోస్టుల చిచ్చు రగులుతోంది. మొదటి విడతలో కొందరు నేతలకు ప్రాతినిధ్యం కల్పించినా మరికొందరికి స్థానం దక్కలేదు. దీంతో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన కీలక నేతలు మొదటి విడతలోనే పదవులు ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. దీంతో సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడైనా దక్కుతాయో లేదో అని కొందరిలో డౌట్ లేకపోలేదు. ఇక కర్నూలు జిల్లా పాలిటిక్స్ లో నామినేటెడ్ పదవులపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా కేఈ ఇలాఖా పత్తికొండ నియోజకవర్గం టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల్లో భాగంగా జిల్లా నుంచి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి లభించింది. దీంతో నిరాశకు గురైన శ్యాంబాబు అనుచరులు నామినేటెడ్ పోస్టుల కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. కానీ ఫస్ట్ ఫేజ్ లో పదవులు దక్కలేదు. దీంతో రెండో దశలో పత్తికొండకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ మాజీ సర్పంచ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి నియోజకవర్గంలో సీనియర్ నేత. ఈ అసెంబ్లీ స్థానంలో 3 సార్లు కేఈ కుటుంబం గెలుపు కోసం కృషి చేశారు. ఇటు కేఈ ఫ్యామిలీకి, అటు తెలుగుదేశంకు విధేయుడిగా ఉన్న సాంబశివారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. జగన్ పాలన కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు. సాంబశివారెడ్డి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేడీసీసీబీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఇక బీసీ నేత తుగ్గలి నాగేంద్ర నామినేటెడ్ పోస్టుపై గంపెడాశలు పెట్టుకున్నారు. 2014-19 మధ్య కాలంలో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. వివాదరహితుడు కావడంతో ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరుంది. పత్తికొండ ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ఈయన తండ్రి సుంకన్న ప్రాణాలు కోల్పోయారు. దీంతో చంద్రబాబు స్పెషల్ కేర్ తీసుకుని నాగేంద్రకు రక్షణ కల్పించారు. మరోవైపు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, 1000 మందికి సామూహిక వివాహాలు జరిపించారు. తుగ్గలి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు స్థలాలు, భూములు దానం చేశారు. దీంతో నాగేంద్రకు ప్రజల్లో మంచి పేరుంది. ముఖ్యంగా 2024 ఎలక్షన్లో కేఈ శ్యాంబాబు గెలుపులో కీలక పాత్ర పోషించారు. సాంబశివారెడ్డి, తుగ్గలి నాగేంద్ర ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు వెన్నుదన్నుగా నిలిచారు. దీంతో ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయంలో కేఈ వర్గానికి ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.